హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ పుదీనా చికెన్. కొంతమంది ఒక్క పానీపూరి తప్ప పుదీనాతో ఏం చేసినా అంతగా ఆస్వాదించలేరు. కానీ నాన్ వెజ్కి పుదీనాకి ఏదో గొప్ప కనెక్షన్ అయితే ఉందండి. నాన్ వెజ్ వంటకాల్లో పుదీనా జోడిస్తే ఆ రుచే వేరు. చికెన్ ఎప్పుడు చేసినట్టు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. పుదీనా చికెన్ ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. ఎవరు ఎలా చేసినా చివరికి టేస్ట్ అయితే అద్భుతం. మరి నా స్టైల్లో పుదీనా చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయాయి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు మాత్రమే వేశాను. ఇవి వేసి మ్యారినేట్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. కలిపేసాం కదా, మూత పెట్టేద్దాము. ఈలోపు మరో ప్రాసెస్ చేద్దాం. మిక్సీ గిన్నెలోనికి కొద్దిగా ధనియాలు వేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పుదీనా, బాగా కడిగి పెట్టుకున్న పుదీనా. ఇది నేను 10 సంవత్సరాల నుండి గోళాల్లో వేసి పెంచుకుంటున్నానండి. ఇంట్లో ఎప్పుడు పండించుకుంటాను, అదో తృప్తి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకొని పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ముందు గిన్నె నిండిపోయింది కదా, అందుకని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మిక్సీ చేసుకుందాము. ఇంట్లో వేసుకున్న మొక్కలు కానీ కాయగూరలు కానీ పండించుకుంటే అదొక తృప్తి కదండి. ఆర్గానిక్గా పండించుకోవచ్చు. ఇది మిక్సీ చేసేస్తాను. ఇదిగోండి, మిక్సీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. మనం పుదీనా పేస్ట్ చేసేలోపు ఇదిగోండి, చికెన్లో నుంచి అయితే వాటర్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూద్దాం. నేను ముందుగా అల్లం, వెల్లుల్లి, ఏలకులు, లవంగాలు ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్, ఇది ఇంతకుముందు చాలా కూరల్లో వాడాను. మన ఛానల్లోనికి వెళ్ళి ఆ రెసిపీస్ చూడండి. బంగాళదుంప మిల్ మేకరు ఇలాంటివి చాలా మట్టుకు చేశాను. బిర్యానీ కూడా చేశాను. ఈ పేస్ట్ వాడి చేస్తానన్నమాట. నేను ఎప్పుడు ఈ పేస్ట్ని నిల్వ ఉంచుకుంటాను. అలాగే ఇందాక మనం పేస్ట్ చేసాం కదా, పుదీనా పేస్ట్, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేద్దాం. చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. చెప్పాను కదా, కొంతమంది ఎక్కువగా మరీ పుదీనా ఫ్లేవర్ని అయితే ఇష్టపడరు, కాబట్టి నేను కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఉడికించుకుందాము ఒక 5 నిమిషాలు. ఇదిగోండి, మూత తీసి చూస్తున్నాను. ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసేద్దాము. ఇదిగోండి, వాటర్ వేసాను కదా, కలిపేద్దాము. కొంచెం వాటర్ సరిపోయినట్టుంది కదా, మరి కొంచెం వేద్దాము. ఆల్రెడీ ఉడికింది కాబట్టి, హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ముక్క ములిగేంత వరకు ఏం అవసరం లేదు. ఇదిగోండి, ఇలా వేసుకున్నాం కదా, మరొక 10 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం కూరని. ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, కూర అయితే ఉడికిపోయింది. ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలిపేద్దాం. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ పుదీనా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.